హాయ్ అండి, వెల్కమ్ టు నిరీషా తెలుగు లాగ్స్. ముందుగా అందరికీ పరాభినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ఇది కొత్త సంవత్సరం, సరికొత్త ఆశలకి ఆరంభం. మా ఇంట్లో ఉగాది వేడుకలు, దానికి ముందు రోజు జరిగే ప్రిపరేషన్స్ నుండి ఉగాది రోజు సాయంత్రం వరకు పండగ ఎలాగ చేసుకున్నామో, ఏమేమి చేశామో చూసేద్దాం రండి. ముందు రోజు పూజకు కావలసిన పువ్వులు, తులసి పత్రి, మామిడాకులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మామిడికాయలు, యాపిల్స్, జామకాయలు, గ్రేప్స్, ఆరెంజెస్, వేప పువ్వు, పూజకు కావలసిన పువ్వులు అన్నీ తీసేసుకున్నాను అనమాట. ఈ సంవత్సరం ఏంటో ఎక్కువగా నాకు వేప పువ్వునను మామిడాకులు ఎక్కువ దొరికాయి. ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే ప్రస్తుతానికి ఇవే అనమాట నేను కొనుక్కున్న సామాన్లు ఉగాది కోసం. ముందు రోజున నాకేంటో పండగ అనేసరికి పండగ ముందు రోజు నుంచే నాకు హడావిడి మొదలైపోతుంది. కొంతమందికి ఏంటంటే పండగ అంటే పండగ రోజునే హడావిడి అనిపిస్తుంది అనమాట. వేప పువ్వు కాడల నుంచి తుంచేసరికి, సపరేట్ చేసేసరికి ఆ మాత్రం వచ్చిందనమాట. అది కూడా చాలా ఎక్కువే. మనం పూజకు వాడుకునేది అయితే కొంచెమే కనుక అదైతే చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. కానీ అది మిగిలిపోయినా సరే, అది ఊరికనే తిన్నా సరే చాలా హెల్త్కి మంచిదన్నమాట. వేప పువ్వు కంటికి ఒంటికి రెండింటికి చాలా మంచిదంటండి. వేప పువ్వు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది తింటే కనుక కొంచెం ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందంట. ఇంకా తెచ్చిన పువ్వులకి ఏంటంటే కాడలు అవన్నీ తుంచేసి రెడీగా పెట్టుకొని ఏంటంటే మొత్తం అంతా మాలలు గుచ్చడానికి అనమాట. ఇదంతా ఉగాది ముందు రోజున ప్రిపరేషన్స్ అనమాట. ఎలా అంటే అన్నీ సర్దుకొని పెట్టుకొని నెక్స్ట్ డేకి ఏంటంటే డైరెక్ట్గా మనం పూజ కూర్చుండిపోయేటట్లు అనమాట. అంటే నైవేద్యాలు కూడా పూజ రోజునే చేసుకుంటాంలేండి. ఇలాంటివన్నీ ఏంటంటే పూజ సామాన్లన్నీ రెడీ చేసుకోవడం, పూల మాలలు గుచ్చుకోవడం, దాని తర్వాత కొంచెం ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే క్లీన్ చేసుకొని పెట్టుకోవడం, రుబ్బులు ఏమైనా ఉంటే రుబ్బు పెట్టుకోవడం, అలాంటివన్నీ ముందు రోజునే చేసుకుంటాం కనుక. సో నాకు ఏంటంటే ఏదైనా పండగ వచ్చింది అంటే పండగే కాదు, పండగ ముందు రోజున చాలా ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట. పండగ కన్నాను పండగ కొంచెం పూజ చేసుకుంటాం, నైవేద్యం చేసుకుంటాం, కానీ ఆ నైవేద్యాలు మనం ఫాస్ట్గా చేసుకోవాలి అని అంటే ఆ ఫాస్ట్గా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ముందు రోజునే స్టెప్ బై స్టెప్ రెడీగా పెట్టుకొని ఉంచుకుంటే ఏంటంటే మనం పూజ అనేది కరెక్ట్ టైంకి మనం చేసేసుకోగలం అనమాట. ఈరోజు కనుక ఆ పని చేసుకోలేదనుకోండి, నెక్స్ట్ డే ఎలా అయిపోతుందంటే మొత్తం అన్నీ ఒకసారి ఇంకా నెత్తి మీద పడినట్టు అనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ నేను ముందుగానే చేసుకొని పెట్టుకుంటా. సో అదనమాట. ఇంతవరకు తెచ్చిన పువ్వులన్నీ మాలలు అయితే గుచ్చేసాను మెల్లగా. దాని తర్వాత ఇంటికేమో అలాగా అలంకరించేసుకున్నాను. ఒకటి ద్వారబంధానికి, ఇంకోటి ఏంటంటే పూజ గదికి అనమాట. దాని తర్వాత సాయంత్రం ఏమో ముందు రోజున ముగ్గులు అన్నీ పెట్టేసుకొని అలంకరణ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే ఏంటంటే ఫస్ట్ ఉదయం లేవగానే ఒంటికి అంతా నూనె రాసుకొని తలస్నానాలు చేసుకొని ప్రసాదాలన్నీ నైవేద్యం రెడీగా చేసుకొని పెట్టుకొని పూజ చేసుకుంటాం అనమాట. పూజ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి తింటాము. తిన్న తర్వాత చేసిన ప్రసాదాలు కూడా తింటాం అనమాట. చేసిన ప్రసాదాలు అవేవి నన్ను వీడియో క్లిప్ తీయలేకపోయాను. నాకు అంత టైం కుదరలేదనమాట. ఎందుకంటే తెల్లవారు 7 గంటలకి ఇలాగా ప్రసాదం తీసుకోవాలి అని చెప్పారనమాట. సో అందువల్ల వీడియో క్లిప్ ఏది తీయడానికి అవ్వలేదు నాకు. ఉగాది రోజు సాయంత్రం గుడికి వెళ్ళాను. అక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుందనమాట. పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత అందరూ పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత కొంతమంది ఆడవాళ్ళు కోలాటం ఆడారు, తర్వాత సంగీతం పాడారు. దాని తర్వాత పిల్లలు అందరం కలిసి, ఇంకా లేడీస్ అందరం కలిసి టెర్రస్ పైన, యాంఫీ థియేటర్ పైన డ్యాన్స్లు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చేసామన్నమాట. కాకపోతే లేడీస్ అయితే నేనేం పెట్టలేదు, చిన్నపిల్లలువి అన్నిటి నేను పెట్టానన్నమాట. చాలా ఆనందంగా జరిగింది. అందరం కలిసి చాట్ తిన్నాము టెర్రస్ పైన, లేడీస్ అందరూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు అంతా చాలా బాగా జరిగింది. మేము కూడా తిన్నాం అనమాట చాట్. ఇక ఇంతేనండి ఈ వీడియో. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.